హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తున్నాను, ఎక్కువగా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఓన్లీ కంటెంట్ ఇన్ దిస్ క్లాస్, నథింగ్ ఎల్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్, ఎన్ఎంఎఫ్టీ కాన్ఫరెన్స్ అని అంటారు. ఇకపైన మనం కూడా ముద్దు పేరు అదే పిలుస్తాం. 4th ఎన్ఎంఎఫ్టీ కాన్ఫరెన్స్ జరిగింది జర్మనీలో. సో ఈ ఎన్ఎంఎఫ్టీ కాన్ఫరెన్స్లో భారతదేశం కూడా పాల్గొంది. మ్యూనిచ్లో జరిగింది. ఇది ఏంటంటే బేసికల్గా టెర్రరిస్టులు అంటే ఉగ్రవాదులకు వాళ్ళకు కూడా గన్నులు కొనడానికి, ఈ బాంబులు కొనడానికి డబ్బులు కావాలి కదా, దీనికి ఎవరో ఒకరు ఫండింగ్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఫండింగ్ అనేటటువంటి దాన్ని ఆపడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇండియా 2018 నుంచి ఈ యొక్క కాన్ఫరెన్స్లో యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉంది. ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగాను, ఉగ్రవాద చర్యలకు సహకరించేటటువంటి వాటికి వ్యతిరేకంగాను ఎప్పుడు భారతదేశం గలం విప్పుతూనే ఉంటుంది. ఎందుకు అంటే పాకిస్తాన్ నుంచి, ఇంకా చైనా నుంచి కూడా ఒక రకంగా చైనా ప్రోద్బలంతో నక్సలిజం పెరిగింది భారతదేశంలో. సో కాబట్టి ఇట్లా ఉగ్రవాదం అనేటటువంటి దాన్ని వల్ల ఎఫెక్ట్ అయినటువంటి దేశాల్లో అతిపెద్ద దేశం మనది జనాభా పరంగా. సో కీ కన్సర్న్స్ ఇండియా ఏం చెప్పిందంటే క్రాస్ బోర్డర్ ఫండ్ ఫ్లోస్ పెరుగుతున్నాయి అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ గురించి చెప్పినట్టు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో కూడా ఈ మధ్యన టెర్రరిస్ట్ ఫండింగ్ చేస్తున్నారు. టెర్రరిస్టులు ఫినాన్షియల్ నెట్వర్క్స్, చాలా కాంప్లెక్స్గా గవర్నమెంట్స్ ట్రాక్ చేయలేనటువంటి ఫినాన్షియల్ నెట్వర్క్స్, ఎగ్జాంపుల్కి క్రిప్టో కరెన్సీ వాటిని కూడా వాడి ఈ యొక్క ఫండింగ్స్ అనేటటువంటివి చేస్తున్నారు. అలాగే దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు అంతర్జాతీయంగా కొలాబరేట్ అవ్వాలి, దీన్ని ట్రాక్ చేసి దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. సో ఇండియా ఎఫర్ట్కి సంబంధించి లీగల్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ ఉన్నాయి. మనము అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒక దాన్ని తీసుకొచ్చాం 1967లో. అలాగే పిఎంఎల్ఏ అనేటటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో తీసుకొచ్చాం. టెర్రరిస్ట్ ఫండింగ్ ఫేక్ కరెన్సీకి ఒక సెల్ని క్రియేట్ చేసాం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో. అలాగే ఈ పైన చెప్పినటువంటి చట్టాలకు 2019లో అమెండ్మెంట్స్ చేసాం. ఏవైనా అసెట్స్ని సీజ్ చేసి ఫీచర్ చేసేటటువంటి అధికారాలు పోలీసులకి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇచ్చాం. అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి సంబంధించి ఎన్ఐఏ 3 వర్టికల్స్ ఒక ఆర్గనైజేషన్స్ని సబ్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. సైబర్ టెర్రరిజము, ఎక్స్ప్లోజివ్ ప్రొహిబిటెడ్ ఆర్మ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధీనంలో ఉంటాయి. అలాగే ఎఫ్కాడ్ ఎస్టాబ్లిష్డ్ కాంబాట్ ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్ ఒకటి ఉంది. ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేషన్స్లో ఆర్బీఐ వీటిని టెర్రరిస్ట్ ఫండింగ్ జరగకుండా మానిటర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేషన్స్కి సంబంధించి డిటెక్ట్ అండ్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ వాడడానికి కూడా ఈ ఫినాన్షియల్ ఒక యూనిట్ని తయారు చేసాం మనము. అలాగే పర్మనెంట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్కి సంబంధించి ఒక గ్రూప్ని తయారు చేసాం. ఇందులో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, లైక్ ఎన్ఐఏ ఇట్లాంటివి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఎందుకు చేసాము? టెర్రరిస్టులకి డబ్బులు అందకూడదు. ఆ టెర్రరిస్టులకి డబ్బులు అంది వాళ్ళు మన దేశంలో హింసాకాండను ప్రోత్సహించకూడదు. ఇది మన యొక్క నినాదం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. అలాగే క్రిప్టో కరెన్సీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే క్రిప్టో కరెన్సీస్తో కూడా బిట్ కాయిన్లు మనం వాటిని ట్రేస్ చేయలేం. సో వీటితో కూడా టెర్రరిస్ట్ ఫండింగ్లు చేస్తున్నారనమాట. సో వర్చువల్ డిజిటల్ అసెట్స్ సర్వీస్ ప్రొవైడర్స్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోకి తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఐటీ యాక్ట్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం మనం. అందులో కూడా గతంలో ఇవి క్రిప్టో కరెన్సీ అనేవి వచ్చేవి కాదు, బట్ ఇప్పుడు కూడా వీటిని వర్చువల్ డిజిటల్ అసెట్స్గా తీసుకొచ్చారు. అలాగే దీంతోపాటు కొన్ని కంప్లయన్స్ నామ్స్ ఉన్నాయి, మనం లోపలికి పోవాల్సినటువంటి అవసరం లేదు క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి. ఈ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించినటువంటి రూల్స్ ఈ క్రిప్టో కరెన్సీస్ని ప్రోత్సహిస్తూ వాటితో వ్యాపారం చేసే అన్ని కంపెనీలు ఫాలో అవ్వాలి. అలాగే నో యువర్ కస్టమర్ నామ్స్ని పెంచారు. ఒకప్పుడు సిమ్ కార్డు తీసుకోవాలంటే ఏం ఉండేది కాదు, జస్ట్ పేరు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ చేస్తున్నారు. అలాగే టెక్నాలజీ కౌంటర్ మెజర్స్ తీసుకున్నారు. నాట్ గ్రిడ్ అనే ఓ దాన్ని తీసుకొచ్చారు, నేషనల్ గ్రిడ్. ఒక రకంగా ఇది టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లాంటి వాటిని, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇలాంటి వాటి ద్వారా ఆపుతుంది. అలాగే ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ అంటే ఎన్ఐఏ ఇంకా మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటాయి ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసుకోవడము. సో ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ఆపడానికి మనం తీసుకున్న మెజర్స్. అలాగే ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే ఇందాక చెప్పినట్టుగా ఈ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ఎన్ఎంఎఫ్టీలో 2018 నుంచి మనం ఉన్నాం. ప్రతి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ప్రపంచంలో మనకు ఎలా అయితే సిబిఐ, జనరల్గా సిబిఐ వాళ్ళు టెర్రరిస్ట్ కేసులు అవి చూడరు కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూస్తుంది. ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి వాటిల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిని సంఘటితం చేసి టెర్రరిస్ట్ వాళ్ళని ఆపాలి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అనేది ఎప్పుడూ చెప్తుంది భారతదేశం. అలాగే చట్టబద్ధంగా, ఫినాన్షియల్గా, ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ కలిసి కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేయాలి అని మరొకసారి ఈ ఎన్ఎంఎఫ్టీ మీటింగ్లో భారతదేశం చెప్పడం జరిగింది.
సో ఎగ్జామ్లో ఎక్కడ జరిగిందని అడుగుతాడు మ్యాక్సిమం. ఒకవేళ మెయిన్స్లో ఎక్కడన్నా వస్తే ఈ పాయింట్లు యూజ్ చేసుకోండి. అలాగే ఇండియా ఎఫ్డిఐ ఇంటూ దుబాయ్, అంటే ఇండియాకి ఎవడన్నా ఎఫ్డిఐ పెట్టడం ఓకే, కానీ దుబాయ్లో భారతదేశం ఎఫ్డిఐ పెడుతుంది. ఇది చాలా గొప్ప విషయం. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇండియా ఎఫ్డిఐ షేర్ మొత్తం దుబాయ్కి వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారతదేశమే 21.5% ఉందట. దాని తర్వాత యుఎస్ 13, ఫ్రాన్స్ 11, ఇంకా మిగతా దేశాల లిస్ట్ ఉంది. సో టోటల్ ఎఫ్డిఐ వాళ్ళకి ఇప్పుడు దుబాయ్లో కూడా వాళ్ళ తాలూకా ఉంటుంది కదా, దిరామ్స్ ఏవి ఉంటాయి కదా, అవి $52.3 బిలియన్ రూపంలో చూస్తే $14 బిలియన్ వచ్చినాయి. 33% 2023తో పోలిస్తే ఇంక్రీజ్ అయింది. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో 1117 గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఎడారి దేశమైన అద్భుతమైన విధానాలను కనుక ఏర్పరచుకుంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. ఏమండి, వాడు ఎడారిని అభివృద్ధి చేశాడు, 350 జీవనదులు ఉన్న మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమా? చేసుకోగలం. ఎప్పుడు? దానికి తగినటువంటి నాయకత్వం ఉండాలి రాజకీయాలలో. అలాగే దానికి తగినటువంటి నాయకత్వం ప్రభుత్వ ఉద్యోగుల రూపంలో, ఐఏఎస్ ఆఫీసర్ల రూపంలో, అలాగే రెస్పాన్సిబుల్ మీడియా రూపంలో, రెస్పాన్సిబుల్ జ్యుడిషియల్ సిస్టమ్ రూపంలో, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ రూపంలో ఉన్నప్పుడే అందరూ కలిసి పనిచేస్తే దేశం ఎదుగుతుంది తప్ప ఎవరో ఒకరు చేస్తే రాదు. చాలా వరకు మనం అందరం ఎస్కేపిస్టులు. ఎందుకంటే ప్రభుత్వం ఏదన్నా చేయకపోతే ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటాం. యాజ్ ఎ సిటిజన్స్గా మనం ఎన్ని చేయాలి? చేస్తున్నామా? ఎందుకు పెట్టాలండి స్వచ్ఛ భారత్? మనం అందరికీ రెస్పాన్సిబిలిటీ లేదా? వీధులను నీట్గా ఉంచుకోవడానికి, రోడ్లను నీట్గా ఉంచుకోవడానికి మన తాలూకా బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నామా? లేదు కదా. సో ఎప్పుడు మనం ఏం చెప్తాం? సరైన రాజకీయ నాయకులు లేరండి, సరైన విద్యా వ్యవస్థ లేదండి. మరి సరైన పౌరులు ఉన్నారా? ఉంటే ఇన్ని రేపులు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇంత దరిద్రంగా రోడ్లను ఎందుకు పెడుతున్నారు స్వచ్ఛ భారత్ పెట్టినప్పటికీ కూడా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. దుబాయ్లో అలా లేకుండా ప్రజలందరూ చాలా బాధ్యతాయుతంగా ఉంటున్నారు. దాన్ని పాలించేటటువంటి ప్రభుత్వము రాచరిక ప్రభుత్వమైనా కూడా ఆ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇదే 50 సంవత్సరాల క్రితం దుబాయ్ని చూడండి, ఏం ఉండేది కాదు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి బిల్డింగ్లు, బుర్జ్ ఖలీఫా లాంటి వాటిని కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టూరిజంను తెచ్చుకుంటున్నారు. ఏముందండి దుబాయ్లో చూడడానికి? ఎటు చూసినా ఇసుకే. అలాంటిది ప్రపంచంలో అద్భుతమైన టూరిజం సెక్టర్ని డెవలప్ చేస్తున్నారు. మన దేశంలో మంచుకొండలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, అడవి ప్రాంతాలు ఉన్నాయి, అలాగే గుళ్ళు గోపురాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి నేచర్ ప్లేసెస్ ఉన్నాయి. ఇన్నున్న మన దేశానికి టూరిజం దుబాయ్తో పోలిస్తే తక్కువ వస్తుంది. ఎందుకు? మనం ఆ విధంగా ప్రయత్నించట్లేదు. ఎంతసేపు మన రాజకీయ నాయకులను మనం పొగుడుకోవడం తప్ప దేశానికి వాళ్ళు ఇలాంటి విధానాలను తీసుకొస్తున్నారా లేదా అనేది ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. సరే, ఈ డిస్కషన్ మనం మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం. సో కమింగ్ బ్యాక్ టు దిస్, టోటల్ ఎఫ్డిఐ ప్రాజెక్టు 1800 ప్రాజెక్టులు ఉన్నాయి. గతంతో పోలిస్తే అది 11% పెరిగింది. ఎఫ్డిఐ కారణంగా, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కారణంగా 59,000 ఉద్యోగాలు వచ్చాయి. అది గతంతో పోలిస్తే 31% పెరుగుదల నమోదు చేసింది. సో దుబాయ్కి మీరు ర్యాంకింగ్ చూస్తే గ్రీన్ఫీల్డ్ ఎఫ్డిఐ ప్రాజెక్ట్స్లో, గ్రీన్ఫీల్డ్ అంటే ఏవైనా కొత్త ప్రాజెక్టులను గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని అంటారు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎన్వైర్న్మెంట్, ఓకేనా? ఏవైనా కొత్త ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ అంటారు. అలాంటి దాంట్లో ప్రపంచంలో నెంబర్ 1 ఉంది. గ్రీన్ఫీల్డ్ ఎఫ్డిఐ క్యాపిటల్ని తెచ్చుకోవడంలో నెంబర్ 4 ఉంది. అలాగే ఎంఈఏ రీజియన్ ఫర్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో, ఎంఈఏ రీజియన్ అంటే మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజియన్, ఇందులో టాప్ స్థానంలో నిలిచింది. దేనికి? ఎఫ్డిఐ ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో, పెట్టుబడులు తీసుకురావడంలో, ఉద్యోగ కల్పన చేయడంలో. అలాగే ప్రపంచంలో నెంబర్ 1 హెడ్ క్వార్టర్స్ ఎఫ్డిఐ ప్రాజెక్ట్స్ని తీసుకురావడంలో 3వ కన్సిక్యూటివ్ ఇయర్లో నెంబర్ 1 ప్రపంచంలో నిలిచింది. అంటే చూడండి ఎంత విపరీతమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అట్రాక్ట్ చేస్తుంది దుబాయ్. మనం కూడా చేస్తున్నాం, కానీ ఇంకా చేయగల కెపాసిటీ ఉంది మనకి. టాప్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్స్ దుబాయ్లో ఇప్పుడు పెట్టేటటువంటి పెట్టుబడులు ఏ రంగాల్లో పెడుతున్నారు? బిజినెస్ సర్వీసెస్, ఐటీ, రియల్ ఎస్టేట్ ఇలాంటివి ఉన్నాయి. దుబాయ్ గ్లోబల్ షేర్ ఇన్ ఎఫ్డిఐ ఎంత పెరిగింది? ఈ పర్టికులర్ సెక్టార్స్లో అని చూస్తే 7.3 నుంచి 8% పెరిగింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా. అలాగే ఎకనామిక్ విజన్, ఇది ఎందుకు జరుగుతోంది అంటే దుబాయ్లో ఇంత విపరీతమైన పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం వల్ల. ఎవరు? షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎవరైతే ఉన్నారో ఇతను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దుబాయ్కి ఇప్పుడు ప్రస్తుతం రాజు అని అనుకోండి. సో ఈయన తీసుకొచ్చిన విధానాలు. అలాగే DD3 అనే ఒక విధానం తీసుకొచ్చాడు ఆయన, దుబాయ్ ఎకనామిక్ దుబాయ్ ఎకనామిక్ ఎజెండా. అంటే దుబాయ్ని ప్రపంచంలోనే అద్భుతమైన దేశంగా మార్చాలని కంకణం కట్టుకున్నాడు. సో ఇలాంటి విధానాల వల్ల, PPP ప్రాజెక్ట్స్ వల్ల
ఆ యొక్క దేశానికి అద్భుతమైన ఎఫ్డిఐ అట్రాక్ట్ చేయబడుతుంది. అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా గ్లోబల్ హబ్ ఫర్ ఎఫ్డిఐగా మారింది. అందులో భారతదేశం నుంచి ఎక్కువగా దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన సినిమా యాక్టర్లు కూడా చాలా ఫ్లాట్స్ కొనుక్కున్నారుగా. ఇక్కడ లేవా ఫ్లాట్స్? ఉన్నాయి. ఎందుకు వెళ్తున్నారు? అదే దేశం ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటూ మంచి సేఫ్ ప్లేస్గా ఉందనుకోండి, చాలా బాగుంటుంది. మీకు దుబాయ్లో ఎక్కడైనా మీరు ఎవరినైనా కొట్టడం ఏదైనా చేస్తున్నారనుకోండి, 5 నిమిషాల్లో వస్తారు పోలీసులు. మన దేశంలో మీకే వదిలేస్తున్నారు మీ ఊహకి. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి పిఎం యువ 3.0 ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ ఆథర్స్. తెలిసిందే కదా, పుస్తకాలు రాయడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన దేశంలో ఉండేవారు ఒకప్పుడు. రామాయణం రాసిన వాల్మీకి కానీ, మహాభారతం రాసిన వేదవ్యాసుడు కానీ, తర్వాత కాలంలో మనందరికీ తెలిసి నోబెల్ గ్రహీత సాహిత్యంలో తెచ్చుకున్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ అద్భుతమైనటువంటి రచయితలు ఉన్నటువంటి దేశం మనది. కానీ ఇప్పుడు 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత రచయితలు కనిపిస్తున్నారా? కేవలం సినిమా పాటలకి మాత్రమే వాళ్ళు కార్నర్ అయిపోయారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది మనం విన్నాం. బట్ వీళ్ళందరూ సినిమా పాటలు రాశారు తప్ప తర్వాత కాలంలో సాహిత్యాన్ని మనం ఏ రకంగానూ సినిమా ద్వారా కాకుండా పుస్తకాల రూపంలో ప్రొడ్యూస్ చేయడంలో మనం చాలా ఫెయిల్ అవుతున్నాం. సో కాబట్టి యంగ్ పీపుల్, ఇప్పుడు ఉన్నటువంటి యువతరాన్ని ఆ వైపు నడిపించేందుకు ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఇంటెన్షన్ మంచిది డెఫినెట్గా. సో ఇంట్రడక్షన్, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది March 11, 2025. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ నేషనల్ బుక్ ట్రస్ట్, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరంటే 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉండి యుక్త వయసులో ఉన్నటువంటి ఆథర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళలో రీడింగ్, రైటింగ్, ఇండియన్ లిటరేచర్ ఇవంతా కూడా వాళ్ళలో పెంపొందించడానికి. బుక్స్ మల్టిపుల్ ఇండియన్ లాంగ్వేజెస్, దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా పబ్లిష్ చేస్తారు. మెంటర్షిప్ June 30, 2025 నుంచి December 30, 2025 వరకు దీనికి క్లాసెస్ అనేవి ఉంటాయి. మొత్తంగా 50 ఆథర్స్ని సెలెక్ట్ చేస్తారు. అప్లికేషన్స్ March 11 నుంచి April 10 వరకు తీసుకుంటారు. ఆబ్జెక్టివ్స్ ఏంటి? రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ని పెంచాలి, యూత్ని భారతదేశ చరిత్ర, భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప సంస్కృతి, సాహిత్యాలు వీటి గురించి మలచి వాళ్ళ పుస్తకాలు రాసేటటువంటి విధంగా ప్రేరేపిస్తారు. యూత్ ఆథర్స్ని ఇందులో బాగా ప్రమోట్ చేస్తారు. అలాగే ఇండియా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్, ఖచ్చితంగా మన దేశంలో రాసినటువంటి గొప్ప గొప్ప పుస్తకాలను కనుక ప్రపంచానికి చెప్తే ఖచ్చితంగా భారతదేశం వైపు తిరుగుతారు ప్రపంచం అంతా. ఎందుకంటే భారతదేశానికి చాలా గొప్ప సంస్కృతి ఉన్నది. మహాభారతంలో ఒక చివరిలో మొత్తం చెప్పేస్తాడు ఆయన. మహాభారతం జరిగేటప్పుడు ఈ భగవద్గీత చెప్తారు కదా శ్రీకృష్ణుడు, చెప్పేస్తూ చివరిలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఇతితే ధర్మమాఖ్యాతాం గుహ్యాద్ గుహ్యతరం మయ విమృశ్యే తదశేషేన యథేశ్చసి తథాకురు. ఇది శ్లోకం. దీని అర్థం ఏంటంటే, అర్జున, సీక్రెట్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ యూనివర్స్ నీకు మొత్తం ఇచ్చా. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానంలో ప్రతి అంశాన్ని నీకు భగవద్గీత రూపంలో చెప్పాను. ఇప్పుడు నువ్వు ఎవరిని పూజించాలి, ఏం చేయాలి, నీ ఇష్టం. అంటే నీకు స్వేచ్ఛనిస్తున్నాను. చాలా తక్కువ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్, అది ఏ రిలీజియన్ అనేది నేను అనట్లేదు, అది మన దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం, జైన మతాలు కూడా కావచ్చు. చాలా తక్కువ రిలీజియన్స్ ఇలాంటి స్వేచ్ఛని ఒక వ్యక్తికి ఇస్తాయి. సాధారణంగా మతాలు ఎక్కువ శాతం ప్రజల్ని ఇలాగే చేయండి అని చెప్తాయి. కానీ హిందూ మతం ఏ రోజు అలా చెప్పదు. నువ్వు ఎట్లయినా చేయి, కానీ జ్ఞానాన్ని పెంపొందించుకో. మీరు డైరెక్ట్గా శ్లోకం మీరు చదువుకోండి, అది ఎక్కడో 56వ శ్లోకం ఎంత ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. సో మీరు చూడండి. సో ఇట్లాంటి వాటిని మనం ప్రపంచ దేశాలకి చెప్పగలిగితే యూ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు ఎంత మంత్రముగ్ధులు అవుతారు. ప్రపంచంలో ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం ఇటువంటి నాలెడ్జ్ని ప్రజలకు అందించినటువంటి దేశం మనది. సో ఈ ఆథర్స్, మనం యంగ్ ఆథర్స్ ద్వారా కనుక ఇలాంటి పుస్తకాలు రాసి ఇంగ్లీష్లో ఇంకా ఇతర భాషల్లో ప్రచురించగలిగితే అప్పుడు భారతదేశానికి ఒకప్పుడు ఉన్నటువంటి సంస్కృతి, సాహిత్యాలను మరొకసారి మనం తీసుకురావచ్చు. సో థీమ్స్ ఆఫ్ పిఎంయుఐ ఏం చెప్తారంటే, ఇండియాస్ డయాస్పోరా కాంట్రిబ్యూషన్ ఇన్ నేషనల్ బిల్డింగ్, పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా ఇండియాలో ఉండి వేరే దేశాల్లో పెరుగుతున్నటువంటి వ్యక్తుల ద్వారా ఇది కాంట్రిబ్యూట్ చేయాలి. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ప్రపంచంలో మనకు వచ్చినటువంటి ప్రాచీన విద్యలు కానీ, ప్రాచీనంగా మనకు వచ్చినటువంటి ఆ యొక్క విజ్డమ్ కానీ, ఇవన్నీ కూడా సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్, ఇవన్నీ ప్రజలకు చెప్పాలి ప్రపంచంలో. అలాగే మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, 1950 నుంచి 2025 మధ్య ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు వచ్చారు.
ఇంక్లూడింగ్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో వీళ్ళందరికీ గురించి సోషల్ ఎంపవర్మెంట్, సామాజికంగా మనం చేసిన గొప్ప గొప్ప విషయాల గురించి ప్రపంచ దేశాలకు చెప్పాలి. అలాగే ఇందులో నేషనల్ బుక్ ట్రస్ట్ ఏం చేస్తుందంటే పబ్లిష్ చేస్తుంది, ఈ పుస్తకాలను ట్రాన్స్లేట్ చేస్తుంది వివిధ భాషల్లో, లిటరరీ ఎంగేజ్మెంట్ చేస్తుంది, అంటే రైటర్స్ని ఇంకా లిటరరీ ఫెస్టివల్ జరపడం, ఈ బుక్స్ని షోకేస్ చేయడం, అక్కడ నేషనల్ క్యాంప్స్ నిర్వహించడము, వరల్డ్ బుక్ ఫెయిర్ ఎప్పుడు కూడా ఢిల్లీలో అది జరుగుతుంటుంది. 2026లో వరల్డ్ బుక్ ఫెయిర్ నిర్వహించి ఈ పుస్తకాలను అక్కడ తీసుకొస్తారు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంది, స్కీమ్ అనౌన్స్మెంట్, అప్లికేషన్ ప్రాసెస్, ఎవాల్యుయేషన్, ఇవన్నీ నేను ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను. మీలో ఎవరైనా ఔత్సాహికులు ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. అలాగే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే యూత్ని నేషనల్ బిల్డింగ్లో, అంటే జాతి యొక్క అంశాలను ప్రపంచానికి చెప్పడంలో ఇక్కడ యంగ్స్టర్స్ని కూడా భాగస్వామ్యం చేసినట్టు అవుతుంది. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఇది సపోర్ట్ చేసినట్టు అవుతుంది, ఎందుకంటే అందులో కూడా మనకి లీడర్షిప్ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ ఇట్లాంటి పాయింట్స్ ఉన్నాయి. అలాగే కల్చర్ అండ్ లిటరరీ ఎక్స్చేంజ్, భారతదేశానికి ఉన్న గొప్ప సంస్కృతిని ప్రపంచంలో పంచుకోవడానికి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ విజన్ని నిజం చేయడానికి, దాంతోపాటుగా ప్రపంచంలో భారతదేశ సాహిత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ టాపిక్ 75/25 ఇనిషియేటివ్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. భారతదేశంలో చాలా విపరీతంగా ఉన్నటువంటి రోగాల్లో అద్భుతమైన రోగాలు రెండు, ఒకటి బీపీ, రెండు షుగర్. వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2023లో లాంచ్ చేసింది. ఇది ఏంటంటే స్టాండర్డైజ్డ్ కేర్, అంటే 7.5 కోట్ల మందికి ఎవరికి బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి ఎటువంటి డయాగ్నోసిస్ కేర్ తీసుకోవాలి అనేటటువంటి దాని గురించి ఇది చెప్తుందన్నమాట. సో ఇక్కడ 2025 మార్చికి వచ్చేటప్పటికి ప్రోగ్రెస్ ఎట్లా ఉందంటే 4 కోట్ల మందికి బీపీ పేషెంట్ని ట్రీట్ చేశారు, 2.5 కోట్ల మందికి షుగర్ పేషెంట్ని ట్రీట్ చేశారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో హైపర్ టెన్షన్, నాన్ కమ్యూనికేబుల్ అంటే అంటువ్యాధులు కానివి, బీపీ, షుగరు, క్యాన్సరు ఇవన్నీ వస్తాయి. దీంతోపాటు గ్లోబల్ హెల్త్ బర్డెన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్య ఇబ్బందులకి సంబంధించి ఇవి చాలా పెద్ద రోల్ ఉన్నాయి. ఇండియా రెస్పాన్స్ ఏంటంటే వీటిని ఆపడానికి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మనం ఆల్రెడీ లాంచ్ చేసాం 2010లోనే. సో ఇవన్నీ కూడా ఇందులో భాగం. 75/25 ఇనిషియేటివ్ దేనికని అడుగుతాడు ఎగ్జామ్లో. సో అలాగే NPNCD ప్రోగ్రామ్ అంటే కూడా 30కి పైగా వయసు ఉన్న వాళ్ళని స్క్రీన్ చేయడము, వాళ్ళని డయాగ్నోస్ చేయడము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, బెటర్ యాక్సెస్ ఇవ్వడము, సేవల పట్ల ఒక పోర్టల్ క్రియేట్ చేసి వీళ్ళందరికీ సంబంధించిన డేటాను అందులో పెట్టి ట్రెండ్ అనాలిసిస్ చేయడం. రీసెంట్గా క్యాంపెయిన్స్ కూడా 100% స్క్రీనింగ్ టార్గెట్ ఇండివిజువల్స్ 30 by March 31, 2025 టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ ఇంతమందిని దేశంలో చేయాలంటే చాలా కష్టం. అలాగే వేరియస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని కండక్ట్ చేస్తారు, డేటా కలెక్షన్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో మరీ డెప్త్గా పోవక్కర్లేదు, మీకు నోట్స్ కోసం అది ఇచ్చానంతే. ఎగ్జామ్లో మాత్రం ఫిలిమ్స్లో అయితే 75/25 ఇనిషియేటివ్ ఏందని అడుగుతాడు. దీనికి సంబంధించి గవర్నమెంట్ కమిట్మెంట్ కూడా 150,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఆపరేషనల్గా పెట్టి వీటిని ట్రీట్ చేయాలి. అలాగే బీపీ షుగర్లు ఎందుకు వస్తాయి? లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి. విపరీతంగా 12ంటికి బిర్యానీలు తినడాలు, 2 వరకు సినిమాలు చూడడాలు, అప్పుడు ఏదైనా ఆకలిస్తే తినడాలు, వీటి వల్లే వస్తాయి. కాబట్టి వీటిని తగ్గించుకునేటటువంటి లైఫ్ స్టైల్స్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ తీసుకురావాలి. అలాగే హెల్త్ కేర్ని ఇంటిగ్రేట్ చేయాలి. హెల్త్ కేర్ అంటే దాని అర్థము రోగం వచ్చినాక చూపించుకోవడం కాదు, రోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రోగం రాకుండా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, అలాంటి ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ అండ్ వెల్బీయింగ్ని తీసుకురావాలి. ఫ్యూచర్ డైరెక్షన్స్ కూడా 80% ఆఫ్ ద డయాగ్నైజ్డ్ ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ పొందుతారు ఉచితంగానే. అలాగే ప్రైవేట్ సెక్టర్తో కొలాబరేట్ అవుతారు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్తో కొలాబరేట్ అవుతారు. ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, మనందరికీ తెలిసిందే. ఏ రోగాన్నైనా నివారించాలి ముందుగా, అంతేగాని వచ్చాక జబ్బుని తగ్గించుకునే ప్రయత్నం చేయకూడదు. ఇది ప్రజలకి చెప్పగలగాలి. లాస్ట్ థింగ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, యూపీఎస్ స్కీమ్, ఇది గతంలో వచ్చింది ఫండింగ్ గురించి. అయితే దీనికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి 7,000 కోట్ల రూపాయల డబ్బులను ఇచ్చింది. మొత్తంగా టార్గెట్ 51,000 కోట్ల ఎక్స్పెండిచర్ ప్రపోజల్ ఉంది. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. 23 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అందరికీ ఒకే రకమైనటువంటి పెన్షన్, అంటే ఒకటే డబ్బులు అని కాదు, ఒకటే ప్రాసెస్. స్కీమ్ ఏంటంటే ఫండ్ బేస్డ్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే మంత్లీ రిటైర్మెంట్ పేఅవుట్ ఇస్తారు, రిటైర్ అయిన తర్వాత మంత్లీ ఇంత డబ్బుని ఇస్తారు అనమాట. సో ఎంప్లాయీస్కి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి న్యూ పెన్షన్ స్కీమ్లో భాగంగా క్యాలిక్యులేషన్స్ మారుతాయి. గతంలో ఎట్లుండేదంటే మనకు 1,00,000 రూపాయల శాలరీ అని అనుకుంటే మీరు రిటైర్ అయినప్పుడు అందులో 50% అంటే 50,000 పెన్షన్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. మన శాలరీలో కొంత అమౌంట్ కట్ చేసి దానికి కొంత ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలిపి కొంత అమౌంట్ని మనకి NPS ద్వారా ఇప్పుడు ప్రభుత్వం అందిస్తుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇయర్లో 6,250 కోట్లు, తర్వాత ఏమో 800 కోట్లు, తర్వాత ఏమో అప్ ఫ్రంట్గా 7,000 కోట్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి డబ్బు, నెంబర్స్ అవసరం లేదు.
సప్లిమెంటరీ ఎక్స్పెండిచర్గా కూడా గవర్నమెంట్ 51,000 ఎడిషనల్ ఎక్స్పెండిచర్ పెడుతుంది. గ్రాస్ ఎక్స్పెండిచర్ 6 లక్షల కోట్లు విత్ సేవింగ్స్ ఎక్స్పెక్టెడ్ టు ఆఫ్సెట్ కాస్ట్. అంటే ఈ ప్రజలు ఎవరైతే ఇందులో దాచుకున్నటువంటి డబ్బు ఉంటుందో దానికన్నా అధికంగానే పెన్షన్లు అనేటటువంటిది ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. అంటే లెస్ దెన్ అయ్యాలి. అంటే వాళ్ళు దాచుకున్న డబ్బు కన్నా పెన్షన్ల రూపంలో ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యేటటువంటి వ్యక్తులు పెరుగుతున్నారు. సో లాంగ్ టర్మ్లో అది మనకి అయ్యేటటువంటి ఖర్చు. సో మేజర్ అలొకేషన్స్ కూడా సబ్సిడీలకు సంబంధించి 14,000 కోట్లు ఫర్టిలైజర్ సబ్సిడీలు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్కి 13,000 కోట్లు ఇస్తున్నారు ఈ సంవత్సరం. ఇది ఎడిషనల్గా అగ్రికల్చర్, జమ్మూ అండ్ కాశ్మీర్ వీటన్నిటికీ కూడా సబ్సిడీలు ఇస్తుంది. అంటే సబ్సిడీల రూపంలోనే మనకి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య. సో ఇవన్నీ కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్ అండ్ పిఏబీలో వచ్చిన డిఫరెంట్ టాపిక్స్. సారీ మీ సమయాన్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను, బట్ కంటెంట్ని ఎక్కువగా చెప్పాలనే తాపత్రయం అంతే. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.